ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ఈ మేకప్ లుక్లో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నారా? అవునండి, నేను ఒక చిన్న ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాను. అయితే వెళ్ళే ముందుగా నాకు ఒక థాట్ వచ్చింది. నిన్నటి వీడియోలో శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలి, ముందుగా మనం శారీ అనేది ఎలాగా ఫోల్డ్ చేసుకోవాలని వీడియో పెట్టాను కదా. అయితే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎలా తయారవ్వాలి, సింపుల్గా అందరిలో నీట్గా కనిపించాలంటే చాలా చిన్న చిన్న ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ కూడా మీరు మేకప్ అవ్వచ్చు. అయితే ఆ మేకప్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్గా నేను ఫేస్కి లోటస్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ క్రీమ్ అనేది, ప్రొఫెషనల్ క్రీమ్ అనేది యూస్ చేస్తున్నాను. క్రీమ్ అనేది బేస్గా యూస్ చేసుకోవాలి. మీరు ఏ క్రీమ్ అయినా యూస్ చేసుకోండి. మీరు ఇన్ కేస్ ఏదైనా ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటివి యూస్ చేసుకున్నా మీరు యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లోటస్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ క్రీమ్ అనేది బేస్గా యూస్ చేస్తున్నాను. ఆలోవెరా జెల్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి. ఇది మొత్తం ఫేస్ అంతా కూడా నీట్గా డాట్స్ లాగా పెట్టుకొని అప్లై చేసేయండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒలివియా అని చెప్పి ఇది ఒక మనకి కాంపాక్ట్ అండి. అంటే మనకి ఎలా అంటే కొంచెం మేకప్ ఫౌండేషన్ లాగా యూస్ అవుతుంది. దీన్ని నేను అప్లై చేస్తున్నాను. ఇది లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇది కొంచెం అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి ఈవినింగ్ వరకు కూడా మన ఫేస్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని కొద్దిగా చేసుకోవాలి ఫేస్ అంతా కూడా. ఇదేంటంటే మనకి బ్లాక్ స్పాట్స్ ఇలాంటివి ఉన్నట్లయితే వీటన్నిటిని కూడా కవర్ చేస్తుంది. నేను చాలా సింపుల్గా లైట్గానే అప్లై చేసుకుంటాను, మరి హెవీగా అప్లై చేయను. ఇది మనకి ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్ లుక్ అనేది ఇస్తుందండి. అంటే మ్యారేజెస్ ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అసలు మనం ఫేస్ అనేది వాష్ చేయలేం కదా. ఇది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మీ ఫింగర్స్తోనే ఇదంతా కూడా ఈ విధంగా అప్లై చేయండి. బ్రష్ ఉన్నట్టే బ్రష్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను బేసిక్ మేకప్ కాబట్టి ఓన్లీ హ్యాండ్తోనే అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 minutes పాటు దీన్ని లీవ్ చేయండి. ఈలోపు మన యొక్క నెక్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. నెక్ అనేది అసలు స్కిప్ చేయొద్దు, లేదనుకుంటే ఫేస్ ఒక కలర్ నెక్ ఒక కలర్లో అయిపోతుంది. నెక్ కూడా అప్లై చేసుకోండి. మనం బ్లెండింగ్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఇది మన స్కిన్లో బాగా మిక్స్ అయ్యే విధంగా మీరు అప్లై చేసుకోవాలి. లేదనుకుంటే మచ్చలు మచ్చలుగా కనిపిస్తుంది, బాగోదు. అందువల్ల బాగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ అనేది వేసుకోవాలి. ఇది నేను ఇక్కడ యూస్ చేస్తున్నది మేబిల్లీ ఫిట్ మీ ఫౌండేషన్ అండి. ఇది నేను ఫేస్ అంతా కూడా అప్లై చేస్తాను. ఈ పౌడర్ చాలా కొంచెమే సరిపోతుందండి, ఎక్కువ క్వాంటిటీ అనేది యూస్ చేయొద్దు. ఎక్కువ యూస్ చేస్తే మరి మనకి చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. చాలా కొంచెం తీసుకొని ఒక నెక్, అదేవిధంగా ఇయర్స్ అన్నిటికీ కూడా అప్లై చేయండి. చూస్తున్నారు కదా, ఈ యొక్క పౌడర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఐబ్రోస్ ఫిల్ చేద్దాం. ఐబ్రో పెన్సిల్ ఇక్కడ నేను యాడ్స్ కంపెనీది యూస్ చేస్తున్నానండి. దీన్ని మీ యొక్క అవుటర్ లైన్ దగ్గర నీట్గా అప్లై చేసుకోండి. ఈ విధంగా ఐబ్రోస్ అనేవి ఫిల్ చేసేయండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఐలైనర్ అనేది యూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను 18 ఐలైనర్ అనేది యూస్ చేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వింగ్స్ వచ్చే విధంగా ఐలైనర్ అనేది అప్లై చేశాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కాజల్ అనేది అప్లై చేస్తాను. ఇది ఐటెక్స్ కంపెనీ అండి.
విధంగా ఐబ్రో పెన్స్ కాజులు అనేది అప్లై చేసుకోవాలండి. మనం ఈ యొక్క ఐ ల్యాషెస్కి వేసుకోవాలండి. ఇదేంటంటే డాజ్లర్ ఐటెక్స్ వాళ్ళదే ఇది కూడానా. ఐ మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ అంతే, నేను ఇంకెంతకు మించి ఏమీ మేకప్ అవ్వను. చాలామంది ఇక్కడ మనకి కలర్స్కి ఐ మేకప్లో ఇదంతా కూడా మేకప్ చేస్తారు, కానీ నేను అలాగే ఏం చేయకుండా సింపుల్గానే ఈ విధంగా ఉంచేసాను. లిప్ బామ్ నేను డాజ్లర్ ఐటెక్సే యూస్ చేస్తున్నానండి. మనం లిప్స్టిక్ అప్లై చేసుకునే ముందు లైట్గా లిప్ బామ్ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇది నేను క్రోమా లిప్స్టిక్ అనేది యూస్ చేస్తున్నానండి. షేడ్ నెంబరు G818 అండి షేడు. ఈ షేడ్ చాలా బాగుంటుంది. చాలా చిన్నది అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. చాలా చిన్న డాట్ పెట్టుకున్నట్లయితే ఇదే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. షేడ్ ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే కనుక నోట్ చేసుకోండి. క్రోమాలో G808 అండి. ఈ షేడ్ చాలా బాగుంటుంది, అన్ని శారీస్ మీదకి కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అంతే, నా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ అనేది వేసుకుంటాను. నార్మల్గా నేను ఎక్కువగా పఫే యూస్ చేస్తాను. హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను ఎలా. వేసుకునే బ్యాంగిల్స్ ఇవ్వండి. లేడీస్కి ఏది ఉన్నా లేకపోయినా శారీస్ మీద బ్యాంగిల్స్ అయినా మ్యాచింగ్ ఉండాలి కదా. ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెడతాను. ఆర్నమెంట్స్ అన్నీ అయిపోయాయి కదండి. ఎన్ని ఆర్నమెంట్స్ వేసినా ఆడవాళ్ళకి అందం ఈ యొక్క ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనం పెట్టాల్సింది బింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఆడవాళ్ళకి అందాన్ని ఇచ్చే కుంకుమ. ఈ కుంకుమతో ఈ యొక్క వీడియో అనేది ఫినిష్ అయిపోతుంది. ఫైనల్గా నా మేకప్ లుక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, ఎలా ఉందన్నది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి, మీకు మంచి యూస్ఫుల్గా ఉంటాయి. టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.